హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది సండే అండ్ ట్యూస్‌డే వ్లాగ్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఏమంటే సండే రోజు మేము పార్టీ చేసుకుందాము అనుకున్నాము. కొత్త కార్ తెచ్చుకున్నాము కదా! సో, దానికోసము ఇంట్లోనే మేమే పార్టీ చేసుకుందాము. ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా! సో, వాళ్ళకి బిర్యానీ చేసి వాళ్ళకి కూడా ఇద్దాము అనేసి అనుకున్నాం. అందుకే నేను సుదర్శన్ పొద్దున్నే లేసి మటన్ తెచ్చుకుందాం అనేసి వెళ్ళాము. సో, మటన్ తెచ్చుకున్నాము. ఇంకా అలాగే వస్తా పుదీనా, కొత్తిమీర ఫ్రెష్‌గా ఉంటే తెచ్చుకున్నాం. మటన్ ఏమంటే 2½ కేజీ తెచ్చేసుకున్నాము. సో, ఈ పెద్ద గిన్నెలో ఇండస్ వ్యాలీది దీంట్లో సరిపోతుందన్నమాట. మామూలుగా సాంబార్, రసం పెట్టుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాం దీన్ని. అలాంటిది దీంట్లోనే మటన్ కూడా ఉడకపెట్టేసాను. అంటే కుక్కర్‌లో పెడితే టేస్ట్ మారిపోతుంది అంటా ఉంటాడు మా సుదర్శన్. అందుకనేసి దాంట్లో ఉడకపెట్టేసుకున్నాడు. దాని తర్వాత మటన్ బిర్యానీ చేసుకున్నాం. 2½ కేజీ మటన్‌కి 2 కేజెస్ బాస్మతి రైస్ వేసుకున్నాము. ఇంకా దీంట్లో కొంచెం ఎక్కువ అవుతుంది అనిపించింది మాకు. అందుకే మటన్ ఏమంటే కొద్దిగా తీసి పెట్టేసాడు. మటన్ అంతా కుక్ అయిపోయినాక కర్రీ లాగా వచ్చేస్తుంది కదా! దాని తర్వాత కొంచెం తీసి పెట్టేసుకొని తర్వాత అప్పుడు సరిపోతుంది రైస్‌కి, ఆ మటన్‌కి అన్నట్టుగా కొద్దిగా తీసి పెట్టేసాం మటన్ కర్రీ లాగా. లేకపోతే ఎక్కువ అయిపోతుందన్నమాట ఆ బిర్యానీ పాట్‌లో. మా సుదర్శన్ ఏం చేస్తాం కొంచెం కొంచెం అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. పాపం అంత కష్టపడి బిర్యానీ చేస్తున్నాడు. కాకపోతే కిచెన్ అంతా గలీజ్ అయిపోతుంది. తర్వాత క్లీన్ చేసుకోవాలి. సో, ఫస్ట్ బిర్యానీ చేసేసుకొనిలే. దాని తర్వాత ఆ మిక్సీ జార్ కూడా అదంతా పడిపోయింది అక్కడంతా. సో, దాని తర్వాత ఇంక నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పటికైతే బాస్మతి రైస్ సెపరేట్‌గా కుక్ చేసుకోవాలి. సో, మటన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఇంకా మెయిన్ రీజన్ మేము మటన్ బిర్యానీ చేసుకుంటున్నాము ఆ రోజు, అది అంత చేస్తున్నాము అనేది చెప్తాను మీకు. ఇక్కడేమంటే మా సుదర్శన్ ఇంకా మటన్ బిర్యానీ చేస్తున్నాడు. ఇంకా ఆ రోజు మాకు గ్రూప్‌లో పెట్టున్నారనమాట కమ్యూనిటీలో. ఇట్లా ఐ సైట్ ఉంటే చెక్ చేస్తాము అట్లా అన్నట్టుగా. సో, టెడ్డీకి ఆల్రెడీ ఉంది. మా సుదర్శన్‌కి కూడా ఉంది. కానీ మా సుదర్శన్ వేసుకోడు స్పెక్స్. ఇంకా నేను యాపీ. సో, నాకెందుకో డౌట్ యాపీకి కూడా ఏమైనా సైట్ ఉందా అన్నట్టు. ఎందుకంటే ఈ మధ్య అసలు నోట్స్‌లే సరిగ్గా రాసుకొని రావట్లేదు. అంతా పెండింగ్ పెట్టుకొని వస్తోంది. కనిపించాక రాయట్లేదా? టైం అయిపోయాక రాయట్లేదా? ఏం అర్థం కాలేదు. సరే అయినా ఒకసారి చేపించుకుందాం కదా! డౌట్ క్లియర్ అయిపోతుంది అనేసి అనుకున్నాం. నార్మల్‌గా ఇంకా బయటికి అదే పనిగా వెళ్దామంటే మా సుదర్శన్ ఏం ఉండదులే బుజ్జి, వాడికి ఎందుకు ఉంటుంది సైట్ అట్లా అంటా ఉంటాడు. అందుకనేసి వెళ్ళకుండా అట్లానే ఉండిపోయాం. సో, ఇక్కడ ఎట్లాగో పెట్టారు కదా! చూపించుకుందాం కదా అనేసి వచ్చాము. ఇంకా యాపీకి ఫస్ట్ చెక్ చేపించారు. అన్నీ కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంది. సైట్ ఏం లేదు. గుడ్‌గా ఉంది అనేసి అని చెప్పారు. ఇంకా అక్కడే ఏమంటే మనకి మన సైట్ అంతా చెక్ చేసి మనకి స్పెక్స్ కూడా అక్కడే అదిగో ఆ ఫ్రేమ్స్ ఏది కావాలో అన్నీ మనం అక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ నాకు కూడా కొంచెం డౌట్‌గా ఉంది. హెడ్‌ఏక్ అంటా ఉంటాను కదా! ఏమైనా సైట్ కూడా ఉందేమో నా పనిలో పని నేను చెక్ చేసుకోవచ్చు కదా! ఇక్కడ ఫ్రీయే అనమాట అందుకనేసి. సో, నేను కూడా చెక్ చేసుకున్నాను. నాకు కూడా ఏం లేదు. సో, మా సుదర్శన్ బిర్యానీ ఫినిష్ చేసే గ్యాప్‌లో వెళ్ళేసి వచ్చేసాను. అదేందో బడల్లాగా ఉన్నాయి అక్కడ. అంటే కలర్ వేయకుండా సూప్ తీసాడు కోసం కలర్ కోసం సాఫ్రాన్ వేయచ్చు కదా కలర్ కోసం, భలే ఉంటది. రాదు అది. మటన్ కూడా ఎంతో స్మూత్ గా ఉందో బాబా. ఒకసారి చూడు, స్మూత్ గా చూడు. వావ్గా ఉంది కదా మటన్ దమ్ బిర్యానీ. సో, రెడీ అయిపోయింది. ఇంకా ఎవరెవరికి ఇవ్వాలి ఫ్రెండ్స్కి అన్నట్టుగా పెట్టుకున్నాము. యాక్చువల్గా ఏమంటే ఫస్ట్ మనం కార్ కొనిన తర్వాత ఇంకా ఇంటికే తీసుకొచ్చాం కదా. సో, కింద అపార్ట్మెంట్ పార్కింగ్లో పెట్టగానే అందరూ చూడగానే కంగ్రాచులేషన్స్ మాకు పార్టీ, సో అట్లా అడగడం స్టార్ట్ చేశారు. సో, అలా ఇంకా ఎలాగో సండే మటన్ బిర్యానీ చేసుకుందాము మనకి మన నైబర్స్ ఇంకా మన ఫ్రెండ్స్ క్లోజ్గా ఉండే వాళ్ళకి, సో వాళ్ళకి కూడా ఇచ్చి పంపించుకుందాము. జస్ట్ ఇలా ఏమంటే కారు కొన్న సందర్భంలో అన్నట్టుగా అనుకున్నాము. అంటే అందరూ పార్టీ అడుగుతూ ఉంటారు. పార్టీ అడగగానే మేము ఎట్లా అంటే వేరే ఫ్యామిలీస్తో అందరితో వెళ్ళి బయట వెళ్ళి తినడం, వాళ్ళని పిలిచడం, మేము వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, సో అట్లాంటివన్నీ ఎప్పుడు చూసుంటారు మీరు. మాకు అలా అలవాట్లేదు. కొంచెం మొహమాటంగా ఉంటుంది, కలవలేము ఎక్కువగా మేము అంత క్లోజ్గా. సో అలా వెళ్ళాము అనమాట. అందుకనేసి ఇంకా మాకు క్లోజ్గా ఉండే వాళ్ళకి ఇలా ఇచ్చి పంపిద్దాం మటన్ బిర్యానీ చేసి అనేసి అనుకున్నాము నేను సుదర్శన్. ఇక్కడ 4 బాక్సెస్ పెట్టున్నాం కదా. టోటల్గా మేము 6 ఫ్యామిలీస్కి ఏమో ఇచ్చాము. సో ఇంకా 2 బాక్సెస్ మళ్ళీ పెట్టి ఇచ్చామన్నమాట. ఇంకా రైతా చిన్న చిన్న వాటిల్లో. ఇంకా టెడ్డీ యాపీ వాళ్ళని కొన్ని దానికి పంపించాను. దాని తర్వాత నేను వెళ్ళి కొన్ని వాటికి ఇచ్చేసాను. అంటే కొందరు ఫ్రెండ్స్కి ఇల్లు ఇచ్చేసి వచ్చాను.
ఇంకా అలా అయిపోయింది. ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఇంకా మనం తిందాము అనేసి అనుకున్నాము. అందుకనేసి ఫస్ట్ అయితే ఇదో మా సుదర్శన్ మోజిటో చేస్తూ ఉంటాడు. చాలా బాగుంటుంది. చాలా రోజులు అయిపోయింది చేసుకొని కూడా. అప్పుడెప్పుడు హారిక వాళ్ళు వచ్చినప్పుడు చేసుకున్నాం, మళ్ళీ చేసుకోనే లేదు. సో అందుకనేసి ఇంకా ఇది చేసుకుంటున్నాం. ఆ రోజు ఏమైందంటే నేను నిన్నటి బ్లాగ్లో చూపించాను మీకు కస్టర్డ్ యాపిల్ కొనుక్కొచ్చుకున్న సంగతి చూపించాను కదా. సో దాంట్లో పండిందేమో చూసుకుంటే ఒకటి బాగానే పండుంది, కానీ కొంచెం పచ్చిగా ఇంకా పండుతుంది. ఆ రోజు ఈవినింగ్కి తిన్నామంటే, కానీ ఉండలేక తినాలి అనిపించి అదొకటి తిన్నాను. ఫుల్గా నేనే తినేసాను, ఎవరికి వద్దన్నారు వాళ్ళు. సో అదేమంటే కొంచెం పచ్చిగా ఉంది, అలానే స్వీట్గా కూడా ఉంది. కానీ అది తినేసిన తర్వాత నాకు కొంచెం డౌట్గా ఉంది, ఏందబ్బా గొంతులో ఏదోగా ఉంది అనేసి. సో అక్కడి వరకు అది తినేసి గమ్ముగా అయిపోయి ఉంటే బాగుండేది. మళ్ళీ బిర్యానీలో రైతా కలుపుకొని తిన్నాను, తర్వాత ఈ మోజిటో తాగాను. అబ్బా ఎందుకులేండి, ఇది తాగిన తర్వాత స్టార్ట్ అయింది నాకు, మళ్ళీ చెప్తాను ఏమైంది. ఇప్పుడైతే పార్టీ టైం. హ్యాపీ ఫేస్ చూస్తున్నారా? పాపం వాడికేమో మటన్ బిర్యానీ ఇష్టం లేదు. ఇంకా అప్పటికి ఓన్లీ రైస్ వరకు పెట్టాము. తర్వాత మటన్ కొద్దిగా చిన్న పీసెస్గా పెట్టించాము. మటన్ మాత్రం తినలేదు, ఓన్లీ రైస్ మాత్రం తింటాను అంట స్టార్ట్ చేసింది. పీస్ పెట్టుకొని బౌల్లో పెట్టుకొని తింటా ఉండు. అబ్బా బిర్యానీ ఎంత బాగుందంటే, బిర్యానీ జోన్లో బిర్యానీ ఉంటుంది సేమ్ అలాగే అనిపించింది ఒక్కసారిగా. నాకు చెప్పాలంటే ఇంకా బాగుంది. అట్లా మాడితేనే నా టేస్ట్ లేదంటే ఉండదు. వన్ పీస్ తీసుకొని తిను. సాల్ట్ కొద్దిగా తక్కువ కదన్నా రైస్లో. ఇంకా నా ఫ్రెండ్స్ అందరికీ తీసుకెళ్ళేసి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఒక్కొక్కరి మెసేజెస్ ఉన్నాయి వాట్సాప్లో. అబ్బాబ్బా మా సుదర్శన్ని పొగిడి పెట్టేశారు. అంత బాగా నచ్చేసిందంట వాళ్ళకి. రెసిపీ చూపించండి, రెసిపీ కావాలి అని స్టార్ట్ చేశారు. ఇంకా 2 బాక్సెస్కి ఎత్తి పెట్టేశాము. ఇంకా ఇంత ఉంది, నైట్కి కూడా సరిపోతుంది. దాని తర్వాత ఏమంటే సంగీతకు కూడా పెట్టి ఇవ్వాలి. ఇంకా ఈవినింగ్ వస్తుంది, సంగీతకు కూడా పెట్టిద్దాం అనుకొని ఇంకా చెప్పుకుంటా ఉన్నాను అక్కడ. ఇంకా నాకైతే ఎలా అనిపించిందంటే, ఇంత బిర్యానీ ఉంది కదా, బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ట్యూస్డే తిరుపతికి వెళ్తున్నాము అనుకుంటున్నాం కదా, అది తీసుకెళ్దాము, మోహనాకి శిరీషాకి టేస్ట్ చేపిద్దాము అనేసి అంత నచ్చేసింది నాకు అసలు. సుదర్శన్ కూడా బుజ్జు అమ్మకైతే భలే నచ్చేస్తుంది బుజ్జు ఈ బిర్యానీ తినిందంటే అంటూనే ఉన్నాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ టీ తాగుతూ మళ్ళీ బిర్యానీ పెట్టుకున్నాను. ఇంకా ఈ వుడెన్ చాపర్స్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేయకుండా ఆశ అంటుంటారు, అంటే ఫంగస్ లాగా ఫామ్ అయిపోతుంది అట్లా అనేసి. మనం నీట్గా దాన్ని మెయింటైన్ చేస్తే ఏం అవ్వదు. ఇలా వాష్ చేసేసి ఇలా ఎండలో పెట్టేస్తూ ఉంటాను అనమాట నేను. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే మా సుదర్శన్ మళ్ళీ సేమ్ స్వీట్స్ ఆర్డర్ పెట్టుకున్నాడు, వాళ్ళ టీటీ ఫ్రెండ్స్కి అందరికీ ఇవ్వాలి అన్నట్టుగా. సో అదే మళ్ళీ తీసుకెళ్తా ఉన్నా టీటీ ఆడడానికి వెళ్తూ. మాకు దగ్గరలో ఉండే వాళ్ళకి అలా పార్టీ కావాలంటే ఇలా ఇస్తాము. మీలో కూడా కొందరు అశక పార్టీ లేదా అనేసి అడిగారు. అది ఎలా ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. నేనైతే నిజంగా చెప్తున్నాను, మీరు నమ్ముతారో నమ్మరో, అసలు మీ అందరినీ కలవాలనిపిస్తూ ఉంటుంది, ఏదేదో చేయాలనిపిస్తూ ఉంటుంది, కానీ ఎలా ఏంటి అనేది అసలు ఏమీ తెలీదు, అట్లా ఉండిపోతాను. ఇంకా ఇది వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ అనమాట. ట్యూస్డే వెన్స్డే టెడ్డీకి హ్యాపీకి డుమా కొట్టారు స్కూల్కి. సుదర్శన్ ఆఫీస్ లీవ్ పెట్టుకున్నాడు. ఇంకా మేమేమంటే తిరుపతికి వెళ్తున్నాము. ఇంకా మండే ఈవినింగ్ వెళ్ళి సుదర్శన్ కార్ తెచ్చేసుకున్నాడు. అంటే అక్కడికి వెళ్ళాడు కదా కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కోసం, ఆ ఫుట్ స్టెప్పర్ ఒకటి, వెనకాల బంపర్, తర్వాత గ్రాఫైన్ కోటింగ్ ఒకటి, క్యాలిబర్ ఒకటి రెడ్ కలర్ కనిపిస్తా ఉందా, అది ఎప్పటి నుండో ఇష్టం అంట మా సుదర్శన్కి. 4 టైర్స్లో పెట్టించాడు. ఇంకా లోపల ఫ్లోర్ మ్యాట్ ఉంది కదా, సో అవి అంతా కలిపి ఒక 50,000 ఏమో అయిందంట ఆ రోజు. ఇంకా మేము అప్పుడు కార్ తీసుకోవాలి అన్నప్పుడు 7 సీటర్ కోసం ఎందుకు ఆలోచించామంటే, మెయిన్గా వెనకాల ఇలా లగేజ్ పెట్టుకోవడానికి అస్సలు ఉండేది కాదు. బెయినో కార్లో ఎంత లగేజ్ పెట్టుకోవడానికి ఉండేదో. ఇంకా మేము 4 మెంబర్సే ట్రావెల్ చేస్తే ఆ సీట్స్ వెనకాలవి ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు, అప్పుడు చాలా స్పేస్ ఉంటుంది అనేసి అనుకునే వాళ్ళము. కానీ ఒకవేళ అందరం వెళ్తూ ఉన్నాము, అప్పుడు ఎట్లా చేయాలో తెలియలేదు. దీంట్లో అసలు లగేజ్కి ప్రాబ్లం కొంచెము. ఇంకా ఆ రోజు మాకు లగేజ్ అంతగా లేదు. ఏమంటే మా సుదర్శన్ ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి తెచ్చుకుంటాడు, ఇంకా నేను ఒక చిన్న బ్యాగ్ పెట్టేసుకున్నాను, బ్యాక్ ప్యాక్ లాంటిది. ఎందుకంటే 1 డే కోసమే వెళ్తున్నాము. మీకు అందరూ తెలుసు కదా, అంకుల్ది చనిపోయిన రోజు అనమాట. సో దానికోసం అనేసి వెళ్తున్నాము. ఇంకా చాలా హ్యాపీగా ఉండింది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది చెప్పాలంటే. ఎప్పుడెప్పుడు కార్ తీసుకెళ్ళి ఆంటీ వాళ్ళకి అందరికీ చూపించాలి అనేసి అనుకుంటూ ఉన్నాము అనమాట. యాక్చువల్గా టెడ్డీ వాళ్ళ స్కూల్ అయిపోయినాక ఈవినింగ్ నుండి బయలుదేరదాం అనేసి అనుకున్నాము. కాకపోతే అది చాలా పనులు ఉంటాయి, ఇంకా అక్కడంతా చూసుకోవాలి కదా అన్నట్టుగా వద్దు మార్నింగే వెళ్ళిపోదాము అనేసి ఇంకా
మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా వీకెండ్ వెళ్ళిపోయి ఉండొచ్చు, కాకపోతే ఏమంటే మండే టెడ్డీకి ఎగ్జామ్ ఉంటుంది, ఎందుకులే డుమా కొట్టడము అన్నట్టుగా ఇంకా వాడిని ఎగ్జామ్ పంపించి ఇంకెలాగో స్కూల్ అయిపోయినాక ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాము. కొంచెం అట్లా లేట్ అయింది. ఈ మధ్య ఏంటో ముందంతా 6కి బయలుదేరిపోయేవాళ్ళం, ఇప్పుడు అలా కాదు. పొద్దున్నే బయలుదేరదాం అనుకుంటాము, 7 అయిపోతుంది, 7:30 అలా అయిపోతూ ఉంది. ఏమంటే లేట్ అయ్యే కొద్దికి ఎండ ఎక్కువగా ఉంటుంది, అందుకని తొందరగా వెళ్ళిపోతే బాగుండు. ఎక్కడ ఆగకుండా వెళ్ళాలంటే ఇంకా ఇష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే మింట్ సూపర్ మార్కెట్ ఒకటి వస్తుంది, సో అక్కడ ఆగారు సుదర్శన్. ఏమంటే ఇదిగో వినాయకుడిది ఈ ఐడల్ ఉంది కదా, ఇక్కడే స్టిక్ చేయడానికి అది డబల్ టేప్ ఉంటుంది కదా, అది లేదనమాట. అందుకనేసి అది కొనుక్కొని ఇక స్టిక్ చేసుకొని వెళ్దాం ఒకేసారి అనుకున్నారు సుదర్శన్. సో దానికి ముందు ఒకటి ఉండేది, అదేమో స్టిక్ అవ్వట్లా. బెలినో కార్లో తీసేసుకున్నాం కదా, దాని నుండి మళ్ళీ దీనికి స్టిక్ చేస్తా ఉంటే ఇది అసలు అవ్వట్లా. ఫస్ట్లో అయినా అయ్యేది. ఇక్కడ ఏమంటే కార్ ఇచ్చాం కదా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కోసం, వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసి నీట్గా అక్కడ అంతా కొంచెం ఆయిలీగా ఉండిందనమాట. ఇంకా సరే అన్నట్టుగా డబల్ టేప్ పెట్టి ఇట్లా స్టిక్ చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ ఫాస్ట్రాగ్ ఒకటి పెట్టుకోవాలి, దానికి కూడా ఇంకా అక్కడే ఉండి పెట్టేసుకున్నాం. ఆ డబల్ టేప్ ఇది ఎక్స్ట్రాగా ఉంది, దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. సరే నెక్స్ట్ ఎప్పుడైనా కట్ చేసేసుకుందాంలే అన్నట్టుగా ఇంకా ఎలా ఉందో అలా పెట్టేసుకున్నాము. ఇంకా మా సుదర్శన్కి కారు భలే నచ్చేస్తూ ఉంది. బుజ్జు ఫస్ట్ అనుకున్నాను ఎలా ఉంటుందో ఏంటో అనేసి, దీన్ని డ్రైవ్ చేసే కొద్దికి భలే బాగుంది అనేసి అంటూ ఉన్నాడు. ఇంకా మైలేజ్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు కదా. యాక్చువల్గా లోకల్లోనే మేము ఎక్కువగా తిరిగేస్తున్నాం ఈ మధ్య. సో లోకల్లో మనకి 9 to 10 అలా వస్తూ ఉంది, ఇంకా హైవేలో ఏమంటే 14 to 15 అలా వస్తూ ఉంది. నేను అన్నీ క్లియర్గా చెప్పున్నాను లాస్ట్ 2 వ్లాగ్స్లో నుండి. కార్ డీటెయిల్స్ అడిగారు కదా, దాని గురించి మీరు క్లియర్గా చూసారంటే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. మీరు కొంచెం స్కిప్ చేస్తారనుకుంటాను. సో మీకు మళ్ళీ డౌట్లు వస్తే మళ్ళీ కామెంట్స్లో పెడుతున్నారు. సో ఈసారి ఏమంటే మీరు కామెంట్స్లో అడుగుతారు కదా, అక్కడే రిప్లైస్ ఇచ్చేస్తాను, చెక్ చేయండి. ఏమంటే మళ్ళీ చెప్తా ఉన్నాను అనుకోండి వ్లాగ్స్లో బోర్ కొట్టేస్తుంది, అందుకనేసి అంటే నాకు కాదు మీకు. GPS tracking. Okay, let's see. అమ్మయ్యా సక్సెస్ అయింది. 800 ఫస్ట్ అబ్బా ఏం అంత ఫాస్ట్ గా వెళ్తున్నావు? ఎక్కడ వెళ్తున్నాను బుజ్జు? 90లో వెళ్తున్నాను. బాబా 4 days అయింది మన కార్ కొనుక్కొని. 4 days అని? ఫ్రైడేనే కదా బాబా. ఫ్రైడే బాబా డేట్ 11/11/2025. అవును. మన కార్ ఏమంటే 4 days ఓల్డ్ అనమాట అప్పటికి, అంటే తిరుపతికి వెళ్ళే టైంకి. ఇంకా ఈసారి బ్రేక్ఫాస్ట్ ఏమంటే మొబైల్ ఫుడ్స్ ఉంటాయి కదా సైడ్, సో అక్కడ ఆగి తిందాము ఎప్పుడు లాగా అనుకున్నాము. అక్కడ ఏమంటే వేరే వాళ్ళు ఎవరో పెట్టినట్టున్నారు, ముందు వాళ్ళు లేరంట. మా సుధాష్ చూసేసి వచ్చాడు, వద్దు అన్నాడు. ఇక్కడ నువ్వు హ్యాపీ స్పెక్స్ ఇచ్చేదా? కొద్దిసేపే కదా, జరుగు. అక్క కూడా వస్తుంది, అట్లే ఉంది, అట్లే చాలా హ్యాపీ. జరుగు, నువ్వు ఎక్కతున్నా, నువ్వు అవసరం లేదు ఎక్కడము. ఫిజ్గా అంత పిల్లలు ఎక్కాలి. జాగ్రత్త, పట్టుకో. ఏ అటు సైడ్ చూడు ఎలా ఉంది హ్యాపీ. అబ్బో నా ఫోన్ రా, ఎలా ఉండేడా? అమ్మో వద్దు నా ఫోన్. ఎలా తీస్తావా? నాకేం వినపడట్లేదు. ఓహో జాగ్రత్త ఫోన్. ఎంత గాలి బాబా. ఓన్లీ గ్లాస్ వేసుకొని అది టాప్ ఓపెన్ చేసుకొని. గ్లాస్ ఒకటే అయినా చెడ్డ తెలుసా? లేదు. గ్లాస్ ఒక్కటే. వావ్, ఎండ పడుతుందేమో కదరా మీ మీద. అవును, నైట్ టైం ఓపెన్ వేసేటే. వీడికి భలే వచ్చేసే బాబా అన్ని. అది ఎక్కడ నుండి వస్తావు చూడ పీటేటి. ఎండ పోయింది, ఇక్కడే వచ్చేస్తుంది అది. మురుగను జేజ్ వస్తే ఇక్కడ బాబా చూడు ఎంతలో వెళ్తున్నావో.
అంబులెన్స్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టున్నారు చూసావు బాబా, అంత ఫాస్ట్ గా వచ్చేది చూసావు డెడ్డా. అందుకే రా బీపీ వస్తుంది ఇట్లాంటి వాటికన్నీ చూస్తే. ఏం బాబా ఈ రోజు కూడా ఇంతమంది ఉన్నారు. ఇంకా ఎప్పట్లాగే మురుగానికి వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇంకొకటి ఏం తెలుసా, కార్లో మా సుదర్శన్ కొంచెం స్పీడ్గా వెళ్తున్నాడు అంటే అలర్ట్స్ వస్తున్నాయి అనమాట. అది వార్నింగ్ ఇస్తుంది కూడా, ఫాస్ట్గా వెళ్తున్నావు స్లోగా వెళ్ళు అనేసి. ఇంకొకటి ఏమంటే ముందుకి మనము కొంచెం మన ముందు వెహికల్కి కొంచెం దగ్గరలో ఉన్నామంటే కూడా ఇక్కడికి స్టాప్ చేసి మరీ ముందుకు వెళ్ళొద్దు అనేసి కూడా అది అలర్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఇంకా ఈ కార్లో అలా వెళ్తూ ఉంటే నార్మల్గానే వెళ్తున్నట్టే ఉంది, కానీ ఆ స్పీడ్ చూస్తుంటే ఏంది ఇంత స్పీడ్లో వెళ్తున్నామా అనేసి అనిపిస్తుంది మళ్ళీ. ఇంకోటి ఏమంటే సండే రోజు కస్టర్డ్ యాపిల్ తిన్నానని చెప్పాను కదా, నాకు ఆ రోజు ఈవినింగ్ నుండి ఫీవర్, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. మండే అంతా ఫీవర్లోనే ఉన్నాను. ట్యూస్డే ఎట్లాగో తగ్గించుకున్నాను ట్యాబ్లెట్స్ వేసుకొనేసి, అందుకే నా ఫేస్ కొంచెం డల్గా అనిపిస్తుంది మీకు. అయ్యో అసలే ఆ అంకుల్ది సెరిమనీ ఉంది, ఇప్పుడేం నాకు ఫీవర్ రావడము ఎట్లా అబ్బా, నాకు మళ్ళీ ఇప్పుడు ట్రావెల్ చేస్తే ఎక్కువ అయిపోతుందని టెన్షన్ పడతా ఉన్నాను. ఎలాగో అలాగా బెటర్గా ఉంది నాకు. హ్యాపీ నీకు ఏసీ కావాలా అక్కడ ఏమని చేస్తున్నా ఇస్తా ఉందా? ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్ళగానే ఏమంటే ఎదురుగా ఆంటీ కుమార్ ఉన్నారనమాట. మా సుదర్శన్కి ఎప్పుడెప్పుడు ఎక్కించుకోవాలని ఉంది ఆంటీని. ఇంకా మా కుమార్కి ఎప్పుడెప్పుడు డ్రైవింగ్ ఇద్దామా, కార్ ఇద్దామా, డ్రైవ్ చేయమని చెప్దామా అనేసి ఉంటుంది అనమాట మా కుమార్ కని సునీల్ కనేసి. అవన్నీ ఎక్కించుకున్నాను. ఇంకా మా ఆంటీ అయితే ఫుల్ హ్యాపీ తెలుసా, అసలు కార్ తెచ్చి ఇక్కడ పెట్టినందుకు. ఆంటీ ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంక ఇక్కడ మా రూబీ ఫిజ్ గారు ఏమంటే స్కూల్కి వెళ్ళి ఉన్నారు. ఇంకా రేపు ఎలాగో డుమ్మా కొట్టాలిగా ఈరోజు, అందుకే పంపించున్నారు, స్కూల్కి వెళ్ళున్నారు వాళ్ళు. హాయ్ దూరంగా ఉండరాది వస్తా సరే గుర్తుపట్టుకుందిరా, నిన్ను గుర్తుపట్టిందిరా. ఇది రాను, అది నువ్వు చాలా తర్వాత వచ్చావు కదా అట్లా. పెద్దదైపోయింది ఆంటీ అది, దానికి ఏదో అయిందంట. మొన్న కార్ చూద్దు కుమార్ చూస్తా అన్నాడు. ఏమంటామో మోహన వీళ్ళు 12:30కి వచ్చేస్తారంటగా ఆంటీ. ఏమో పోనీ లేదా, మళ్ళీ రేపు డుమ్మా కదా, మళ్ళీ రేపు డుమ్మా కదా. శిరీష ఏది మోహన అవును మోహన, లోపల కూర్చుంటే మామూలుగానే ఉంది మన, కాకపోతే ఎత్తుగా. ఇది మళ్ళీ మొన్న వేయించాడు మోహన, అది ఎడా ఇది పట్టుకోడేటా ఇట్లా ఎక్కి చూపిస్తావా మళ్ళీ షైన్ షైన్ చేపించు. నా బాబా పిన్ని మొన్న నంబర్ చూడు పిన్ని. ఇక్కడ మా సుదర్శన్ చూసారా, ఆంటీని రమ్మంటున్నారు, రామ్మ వెళ్ళసి వద్దాము ఒక రౌండ్ అనేసి. ఆంటీకి కూడా వెళ్ళాలనే ఉంది. మా కుమార్ ఏమంటే మళ్ళీ వెళ్తుర్లే ఇప్పుడే కదా వచ్చారు రండి లోపలికి అనేసి అనేసరికి గమ్ముగైపోయారు. నేను వస్తాను.
ఊర్లో జయమ్మ ఆంటీ వాళ్ళ షాప్ ఉంటుంది, అక్కడే పెరుగు పాలు తెచ్చుకుంటాం. అక్కడికి వెళ్ళాలంట ఇప్పుడు కార్ తీసుకొని. ఆంటీ నాకు కిస్ పెట్టుకోకు, దూరంగా పెట్టుకో. చూడు, ఓయ్ ఎందుకు కిస్ పెడతావు నువ్వు? ఓయ్ ఓజస్ ఆంటీ అంటారా? అవన్ పిలువురా డెడ్డా. ఇప్పుడు వస్తారు శిరీష పిండి. అవునా, నేను అడిగా రాగానే పైన ఉంది అనేసి అనింది. పైన కింద అంతా బాత్రూమ్స్ కడిగిస్తున్నారు, కడిగించే వాళ్ళు వచ్చున్నారు అనమాట, కడిగే వాళ్ళు. సో అందుకే మా శిరీష అక్కడ దగ్గర నుండి కడిగిస్తూ ఉంది. ఇంకా మోహన కూడా లోపల కడిగిస్తూ ఉంది వాళ్ళ దగ్గర. అందుకనేసి ఇంకా సుదర్శన్ ఏమంటే మీరు రండి వెళ్దాము అనేసి పిలుస్తున్నాడు మోహన్ అని, శిరీషంగా తీసుకురమ్మని. ఆంటీ వండేసి పిలుచుకోరాపో మోహన పిన్నిని కూడా అంటే, ఇంకా పనిలో ఉన్నారుగా, సరే మళ్ళీ వస్తాంలే బాబా మేము ముగ్గురం అయితే, నువ్వు ఆంటీని తీసుకెళ్ళేసరా అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ. ఆంటీకి ఏమంటే ఒక 10 years ముందు నుండి కోరిక ఏమంటే ఒక పెద్ద కార్ తీసుకొచ్చి మన ఇంటి ముందు ఉండాలి అంటే, సఫారీ, ఆ డేస్లో సఫారీ అనమాట ఆంటీకి ఇష్టమైన కారు. సో ఇప్పుడు ఆంటీ ఇది డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది నాకు. సో ఇంత పెద్ద కారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి మా సుదర్శన్ అనుకుంటా ఉండేవారు ఆంటీ. మా అత్తయ్యకి భలే హ్యాపీ అనమాట. మా సుదర్శన్ ఏం కొన్నా, ఏం తెచ్చినా, ఏం చేసినా కానీ భలే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ పెద్దవాళ్ళ హ్యాపీనెస్సే మనకి ఒక పెద్ద బ్లెస్సింగ్. మా సుదర్శన్కి మా అత్తయ్య బ్లెస్సింగ్స్ ఎప్పటికే ఉంటాయి. ఇంకా జయమ్మ ఆంటీ వాళ్ళ షాప్కి వెళ్ళకుండా అలా స్ట్రైట్గా వెళ్తున్నారు. ఏంటంటే రూబీ ఫిజ్ గారి స్కూల్కి వెళ్తున్నారంట. ఇంకా మా అత్తయ్య మేము వచ్చేసరికి ఆ రోజు చికెన్ బిర్యానీ చేసి పెట్టారు, పులావ్ లాగా. లాస్ట్ టైం కుష్కా చేశారు కదా, ఇంకా ఈసారి బిర్యానీ ట్యూస్డే కాబట్టి తింటారనేసి. ఇంకా నాకు మోహనాకి శిరీషాకి అన్నట్టుగా వెజ్ పులావ్ లాగా చేసింది మోహన సపరేట్గా. ఆంటీ కర్డ్ కావాలన్నారుగా, సో దానికోసం అనేసి షాప్కి వెళ్ళున్నారు. ఇంకా అట్లే రూబీ ఫిజ్ గారు స్కూల్కి వెళ్ళారంట. ఫిజ్ గారినేమో తీసేసుకున్నారు, రూబీనేమో పంపించలేదు, ఎగ్జామ్ ఉంది, వాళ్ళు ఇంకా ఈవినింగే వస్తారు. సో ఫిజ్ గారు భలే ఎంజాయ్ చేశారంట. మధ్యలో అది సన్ రూఫ్లో ఎక్కి అన్ని చూసి అన్ని చేశాడు. ఇంకా నేను లేనుగా, అందుకే ఇంకా వీడియో తీసుకోలేదు. టెడ్డీ కూడా కార్లో వెళ్ళునిందిగా, చెప్తా ఉంది అవ్వ భలే హ్యాపీగా ఉంది ఆశక్క, నవ్వుకుంటానే ఉండింది అంటా ఉండింది. ఇంకా రేపు స్కూల్ లీవ్ అడగాలిగా, వాళ్ళ టీచర్ని పర్మిషన్ అడిగా అంట. ఏమన్నా అడిగి తెచ్చుకున్నావురా లీవ్ పర్మిషన్ అనేసి అంటే ఇక్కడ చెప్తున్నాడు, మీరు వినండి. చనిపోయిన ఫంక్షన్ అమ్మా సాగర్ మామ తర్వాత శిరీష వీడే కథలు అల్లడంలో. ఎగ్జామ్ ఉందా మోహన? ఎగ్జామ్ వాడికి రూబోడికి. విన్నారా మీరు? అర్థమైందా మీకు? వాళ్ళ మ్యామ్ అడిగిందంట, బలరాం తాత ఉన్నప్పుడు ఏం చేసేవాడు నీకు అంటే, నాకు పిజ్జాలు బర్గర్లు అన్నీ కొనిచ్చేవాడు అనేసి అన్నాడంట వీడు. అందుకనేసి ఇంకా లీవ్ తీసుకోపో అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిందంట వాళ్ళ మ్యామ్. సో అలా మా ఫిజ్ గారికి లీవ్ గ్రాంటెడ్ అనమాట మా మామయ్య సెరమనీకి. వాడి లీవ్ పెద్ద విషయం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ. ఇంక ఇక్కడ ఏమేమి కావాలి రేపటి కోసం అనేసి సుదర్శన్ ఇంకా కుమార్ ఇద్దరు షాపింగ్ చేసి ఇంకా చాలా వరకు తెచ్చేసారు, ఇంకా కొన్ని తీసుకురావాలి. ఇంకా ఇక్కడ అందరికీ ఫోన్స్ చేస్తున్నాడు, అందరు రేపు రమ్మని చెప్పడానికి. అంటే మాకు దాయాదులు మా బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఫోన్స్ చేసి పిలుస్తున్నాడు. అంటే అందరు దగ్గరగా ఉండేవాళ్ళే, చుట్టుపక్కల ఊర్లలోనే ఉండేవాళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు, ఏం అలా కాదు. అందుకని అప్పటికప్పుడే పిలిచేస్తే వచ్చేస్తారు. వాళ్ళు పిలవని అవసరం లేదు, చెప్పాలంటే తెలుసు అందరికీ నోటెడ్ అనమాట అంకుల్ డేట్. సో కంపల్సరీగా వచ్చేస్తారు, అయినా మనం పిలవాలి కదా, సో అలా అందుకే ఫోన్స్ చేస్తున్నారు అందరికీ. ఇంకా మా రూబీ వచ్చేసింది ఈవినింగ్, వాడికి రేపు ఎగ్జామ్ ఉందంట, అయినా లీవ్ పెట్టేస్తాను అనేసి అడుగుతా ఉంది కూర్చొని ఇక్కడ. ఇంక నేను అడుగుతాను, రూబీ కార్ చూసావా అంటే, చూసాను అసలు బొల్లే ఉంది అంటా ఉంది. సో ఈవినింగ్ నిన్ను అమ్మ వాళ్ళందరూ తీసుకెళ్తాను లేరా అట్లా ఒక రౌండ్ అనేసి అంటున్నాడు సుదర్శన్. యాక్చువల్గా మా సుదర్శన్ ఏమన్నాడంటే, ఈ రోజు వెళ్ళిపోతాం కదా బుజ్జు, మార్నింగే వెళ్ళిపోతాం కాబట్టి ఈవినింగ్ మనం అందరం కలిసి హోటల్కి అట్లా వెళ్దాంలే, పార్టీ చేసుకుందాము
అందరూ హ్యాపీగా ఉంటుంది అందరితో వెళ్ళామంటే అనేసి అనున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ వేరేగా ఉండింది. హడావుడిగా ఉన్నాము. యాక్చువల్గా రేపు రామకృష్ణ వాళ్ళు వస్తే హెల్ప్ చేస్తారు కదా, వాళ్ళు కూడా రారంట. ఫోన్లు చేస్తుంటే ఎత్తట్లేదు. సో కొంచెం టెన్షన్గా ఇంకేమేమి కావాలి అవన్నీ తెచ్చుకోవడము ఇంటికి. సో అట్లానే ఉండిపోయాము. ఇంక ఇంతలో ఏమంటే మా కుమార్ బజ్జీలు తీసుకొచ్చాడు. మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, 2 ప్యాకెట్స్ అనమాట. 2 ప్యాకెట్స్ మిరపకాయ బజ్జీలు, 2 ప్యాకెట్స్ అరటికాయ కాదు పొటాటో బజ్జీస్. అబ్బా నా ఫేవరెట్ అసలు. ఇంకా అవి తింటూ అలా ఉన్నాం కొంతసేపు టీ తాగిన తర్వాత. ఇంకా నైట్ డిన్నర్ సేమ్ ఫుడ్ అనమాట, మధ్యాహ్నం చేసింది. ఇంకా అది తినేసి మళ్ళీ పిల్లలందరూ సుదర్శన్తో ఒక రౌండ్కి వెళ్ళారు. కానీ మోహన శిరీష మాత్రం రాలేదు. ఇంకా సర్లే మళ్ళీ వెళ్దాంలే అలా అనేసి అనుకున్నాము పనిలో ఉండేసి. సో అంతే. ఇంకా ఇక్కడ ఏమంటే గార్లిక్ అవన్నీ పుదీనా కొత్తిమీర ముందు రోజే ఆంటీ సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటారు. దోమలు కుడుతున్నాయి పాపం. అక్కడ ఫ్యాన్ కూడా వేసుకోన్నారు, అయినా ఒలుచుకుంటూ అలా ఉన్నాము. సో ఇక్కడ వ్లాగ్ ఎంజాయ్ చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.